అందరికీ నమస్కారములు. ఈరోజు నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టిల్లో ఆశ్రమం ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ప్రవాస బాధితులు శ్రీమతి అరుణ, వారి భర్త శ్రీ మలగవేలి లక్ష్మిరెడ్డి గారు, వారి కుమారుడు చిరంజీవి అనీష్ పుట్టిన సందర్భంగా ఈరోజు టీవీ టవర్ దగ్గర ఉన్నటువంటి అనంతపురము టీవీ టవర్ దగ్గర ఉన్నటువంటి చంద్రశేఖరు, ఈ అబ్బాయికి ఆపరేషన్ అయింది, 2 రాడ్స్ వేశారు. వీళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోలేరు, వీళ్ళకి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు మన ట్రస్ట్ని ఆశ్రయించారు. వీళ్లకు ఒక 32 రకాల వస్తువులను అలాగే ఒక బియ్యం ప్యాకెట్ కూడా తీసుకుని వచ్చాము. అమ్మ మీకు ఇవి ఎన్ని రోజులు రావచ్చమ్మా? ఇవి 3 months వాడుకుంటే 3 months అంట. నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 2 monthsకి వస్తుందని చెప్పి తీసుకుని వచ్చాను. వీళ్ళిద్దరూ వీళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు బయట వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి. ఆమె కూడా చిన్న బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటారు. అందుకని మనము ఈ విధంగా అవసరంలో ఉన్న వారికి మాత్రమే ఎంపిక చేసుకొని మనం సహాయం చేస్తాము. వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నాగేంద్ర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన చెప్పారు వీళ్ళకి పరిస్థితి బాగలేదని. అదేవిధంగా అదే సమయంలో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అతను మాకు వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చూసిన తర్వాత వీళ్ళ పరిస్థితిని గమనించి ఈ విధంగా తీసుకొని రావడం అనేది. నేను అన్ని చోట్లకి రాలేను, అందరికీ సేవ చేయలేను. ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం పెట్టండి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోండి. నేను అన్ని చోట్లకి రాలేను కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్న వారికి ఏదో రూపంలో సహాయం చేయాలి. ఇది నా విన్నపము. అందరూ బాగుండాలి. మీ నిత్య సురభి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి. నమస్తే మేడం. నాగేంద్ర అన్న వల్ల మిమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. నిత్య సురభి చారిటీ ట్రస్ట్ ఉంది, ఇట్లా మా ఎవరికైనా సాయం చేస్తారు అని చెప్పింటే నాగేంద్ర అన్నకు, అన్న మాకు ఇట్లా సాయం అవసరం ఉంది అని చెప్పాను. అడిగితే అన్న మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మాకు ఈ సరుకులు తీసుకొచ్చి ఇచ్చినారు. మాకు ఒక 3 నెలల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. చాలా అంటే చాలా పర్వాలేదమ్మా. అవసరంలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించారు, మేము అడిగారు, చేశాము. మీరు నిలదొక్కున్న తర్వాత మీరు ఇంకొకరికి సహాయం చేస్తాను. అంత మాత్రమే మీరు ఎమోషనల్గా ఇదేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు టాబ్లెట్స్ వేసుకోండి. కానీ ఎందుకు సరుకులు ఇస్తానంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. డబ్బులు ఏదో ఒక కరెంట్ బిల్లు, రెంటో ఏదో దానికి వాడేస్తారు. అది ఉపయోగం. ఇదైతే నిశ్చింతగా ఏదో ఒకటి వండుకొని తినచ్చు, మాత్ర వేసుకోవచ్చు, ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పి నేను చాలా వరకు ఇలా నిత్యావసర వస్తువులే తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాను. నిజంగా పుట్టినింటి వాళ్ళు ఉన్నట్టు పుట్టినిల్లు ఆశ్రమం నుంచే వచ్చామమ్మ. మేము పుట్టినించి ఆశ్రమం నుంచే వస్తున్నాం. ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టు పుట్టి నుంచి ఆశ్రమం నుంచి అందరు ఆడబిడ్డలకి పరిస్థితి బాగాలేదని ఎవరు మాట్లాడించలేదు మేడం. మామూలే, చెరువు నిండితే కప్పలు 10,000 చేయని చెప్పి చెరువు వెళ్ళిపోతే ఎవరారు. ఇంకా ఎవరి గురించి మనం కామెంట్ చేయకూడదు. మీకు అవసరం అని చెప్పారు. అందుకే నేను ఆడపిల్లలందరికీ అండగా దండగా ఉండాలని నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అలాగే పుట్టినిల్లు ఆశ్రమం కట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఆడపిల్లలకు ఒడిబియ్యాలు పెట్టడము, శ్రీమంతాలు చేయడము, అంటే ఎంపిక చేసుకున్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తున్నాము. మీకు మీ పుట్టిన నుంచి సారే వచ్చింది అనుకోండి, సంబరంగా వండుకోండి, తినండి, మీ ఆయనకి పెట్టండి. తొందరలో జనరల్ ఫస్ట్ కూడా వస్తుంది. బాగా సరే మీకు ఆరోగ్యం కుదుటపడి బాగా మీరు కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకుంటాను. అంత పెద్ద మాటలు వద్దమ్మా. అందరూ బాగుండాలని చేస్తున్నాను. నా వంతు ఒక ప్రయత్నం చేశాను. మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు భర్తని ఏమీ కోపం చేసుకుని అనకూడదు. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడితే వాళ్ళు మళ్ళీ సంపాదిస్తారు, చేస్తారు. మీరు కూడా సంపాదించలేకపోతున్నానని విసుగుతో వీళ్ళని ఒక మాట అనకూడదు. ఆరోగ్యం బాగుపడితే మళ్ళీ సంపాదించుకుంటారు. మీ ఇంట్లో చూసాను కుట్టు మిషన్ ఉంది, మీరు చిన్నగా టైలరింగ్ నేర్చుకోండి. మీకు ఏమైనా మెటీరియల్స్ ఏదైనా కావాలి ఇస్తాము. ఇచ్చినవి దాని మీద ప్రాక్టీస్ చేసుకొని కుట్టి మీరు బ్లౌజులు, డ్రెస్సెస్ అన్నీ నేర్చుకొని మీరు చేదోడు బాదోడు వేడిల చన్నీళ్ళలాగా మీరు సంపాదించారు. ఆడపిల్ల ఇంటికి వెలుగు. అదేవిధంగా ధనం సంపాదిస్తే కూడా అది కూడా తోడవుతుంది. చల్లగా ఉండండి. నువ్వు మళ్ళీ